రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. మొదటి రోజే గేమ్ చేంజర్ కలెక్షన్స్ పై వివాదాలు మొదలయ్యాయి. అసలు 150 కోట్ల 86 కోట్ల 186 కోట్ల అని క్వశ్చన్ మార్క్ అందరి మైండ్లో నడుస్తోంది. గేమ్ చేంజర్ కనెక్షన్లపై వివాదం అయితే భారీ ఎత్తున ఇంటర్నెట్లో కూడా హల్చల్ చేస్తున్నట్టు చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డేనే కలెక్షన్లు దాదాపు 186 కోట్లుగా ప్రకటించారు మూవీ మేకర్స్. కాకపోతే కలెక్షన్లు ఫేక్ అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు వస్తున్నాయి. దాదాపు 100 కోట్ల లోపే కలెక్షన్లు వచ్చి ఉంటాయని కూడా అంచనాలు వేస్తున్నారు. మొదటి రోజే 86 కోట్లే ఉంటుందన్న ఫిల్మ్ క్రిటిక్స్. ఫిల్మ్ హిస్టరీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అంటూ కూడా విమర్శలు బయటకు వస్తున్నాయి. అయితే బుక్ మై షోలో కూడా చాలా వరకు హౌస్ఫుల్ అయినట్టు కూడా కనిపించడం లేదు. అయితే ఈ హౌస్ఫుల్ కూడా కానంటి వైనంలో ఇన్ని కోట్ల కలెక్షన్ ఫస్ట్ డేనే ఎలా వస్తాయని చెప్పి అందరి మైండ్లో క్వశ్చన్ మార్క్ నడుస్తుంది. అయినా 186 కోట్లు వచ్చాయంటూ విమర్శలు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే #గేమ్ చేంజర్ పోస్టర్ స్కామ్ అను పేరిట ట్విట్టర్లో కూడా భారీ ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి గౌతమి లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గౌతమి, చెప్పండి, గేమ్ చేంజర్ కలెక్షన్ పై మొదటి రోజే వివాదం మొదలైంది. దీనిపైన మీకు దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, ఈ గేమ్ చేంజర్ భారీ అంచనాలతోని రిలీజ్ అవడం కూడా జరిగింది. 400 కోట్ల బడ్జెట్ తోని అటు రామ్ చరణ్ అలాగే శంకర్ యొక్క దర్శకత్వంలో వస్తుందంటే ప్రజల్లోని ఎంత వరకు యొక్క యాంగ్జైటీని కావచ్చు, అంటే ఎంత వరకు వెయిటింగ్ ని కూడా కల్పించిందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే భారీ అంచనాలు, ఎందుకంటే పుష్ప ఏ విధంగా బాక్స్ ఆఫీస్ కొల్లబట్టిందో అలాగే ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచిందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రేంజ్ లోని అసలు రామ్ చరణ్ ఈసారి తగ్గేదే లేదు అన్నట్టు కలెక్షన్ పరంగా పుష్ప చాలా మంది వెయిట్ చేస్తున్న తరుణంలోని నిన్నైతే మూవీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం అసలు రామ్ చరణ్ మూవీ వస్తుంది అంటే ఎంత మంది అటు ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి లేకపోతే ప్రీమియర్ షోస్ నుంచి ప్రతి ఒక్కరు జనాలు ఎంత వరకు వెళ్తారు, ఎంత అసలు సినిమా అంటేనే ప్రజలు ఎంత మక్కువ చూపుతారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి టైంలోని గేమ్ చేంజర్ స్టార్టింగ్ నుంచి కూడా దానిపైన ఒక సాంగ్స్ రిలీజ్ అయినప్పటికీ లేకపోతే టీజర్ రిలీజ్ అయినా చాలా మంది విమర్శలు అన్నవి స్టార్ట్ చేశారు. అలాగే సాంగ్ యొక్క విఎఫ్ఎక్స్ కావచ్చు లేకపోతే ప్రతిది కూడా నార్మల్ ఫోన్లలో చేసుకునేటట్టే ఉంది, ఇందులో పెద్ద గొప్పే ఉంది, దీనికి 80 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా చాలా ట్రోల్స్ నడిచాయి. అయినప్పటికీ మూవీ రిలీజ్ అయింది అండ్ కలెక్షన్స్ మనం పొద్దున్న ఒకసారి చూసాము, మొత్తం అంతా కూడా అఫీషియల్ టీం నుంచి కూడా 186 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్సే మొత్తం కూడా ఇంతవరకు కొల్లగొట్టింది అని చెప్పి ఏదైతే రిలీజ్ చేశారో మొత్తం ఇప్పుడు ఈ కలెక్షన్స్ పైన అటు బాలీవుడ్ కావచ్చు ప్రతి ఒక్కరు ఇవాళ ట్రోల్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అసలు 186 కోట్లు ఎక్కడ తీసుకొచ్చారు? మనం బుక్ మై షో చూసినా లేకపోతే థియేటర్స్ దగ్గర చూసినా, ఈవెన్ థియేటర్స్ చూసినా సరే మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. అండ్ బుక్ మై షోస్ చూసినా సరే మొత్తం కూడా, ఎందుకంటే పండుగ వాతావరణం మొత్తం ఈ 2 రోజులు వీకెండ్, నెక్స్ట్ ఏమో సంక్రాంతి, భోగి, లైన్ గా హాలిడేస్ కూడా ఉన్నాయి. మరి ప్రజలు నిజంగానే అంత వసూలుగానే వచ్చినట్లయితే బుక్ మై షో ఎందుకని హౌస్ఫుల్ లేదు, థియేటర్స్ ఎందుకని ఖాళీగా ఉన్నాయి అని చెప్పి కూడా ఇవాళ నెటిజన్లు మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఇవాళ సినిమా అనలిస్టులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అసలు అంత వసూలు రాబట్టడానికి దీనిలో ఏముంది అని చెప్పి కూడా ఇవాళ విమర్శలు కురిపిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డేనే 186 కోట్లు వచ్చింది. రామ్ చరణ్ నిజమైన గేమ్ చేంజర్ అని చెప్పి కూడా ఏదైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే దాన్ని పైకి లేపడానికి వాళ్ళు ఇట్లాంటి కలెక్షన్స్ మేము తీసుకొచ్చాము, ఇట్లాంటి కలెక్షన్స్ ఆల్రెడీ ఫస్ట్ డే వసూలు చేసింది అని చెప్పి ఏదైతే చూపిస్తున్నారో అదంతా ఫేక్. కేవలం 100 కోట్ల బిల్లు, అంటే మనకి పొద్దున్న మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే ఉందో మొత్తం కలెక్షన్స్ ఇటు టాలీవుడ్ కావచ్చు లేకపోతే కాలీవుడ్, మలయాళం ఇండస్ట్రీ, ఇటు ప్రతి చోట కూడా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయినా సరే వసూళ్ళు ఏ మాత్రం కూడా 50 కోట్లు కూడా దాటలేదు అని చెప్పి కూడా క్లియర్ గా ఇప్పటికీ దానికి సంబంధించిన అన్ని కూడా రావడం జరిగింది. మరి అయితే ఫిలిం హిస్టరీలోనే 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని, అయితే మొదటి రోజే 86 కోట్లు ఉంటుందని కూడా ఫిల్మ్ క్రిటిక్స్ కూడా ఈ రోజు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. అసలు లేని కలెక్షన్స్ ని ఎలా వచ్చాయని చెప్పుకోవడం కావచ్చు. సో ఆ మూవీ మేకర్స్ ని అలాగే రామ్ చరణ్ కూడా ఇవాళ ట్రోల్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తాం అన్ని వెబ్సైట్ లో కూడా. అయితే ఏదైనా సరే 86 కోట్లు వచ్చాయా, అసలు వస్తే ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి కూడా ట్విట్టర్ లో కూడా హ్యాష్ పెట్టి గేమ్ చేంజర్ పోస్టర్ స్కామ్ అని చెప్పి కూడా ఈ రోజు ట్రోల్ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఏదైనా సరే ఒకవేళ ఆల్రెడీ మనకి పబ్లిక్ టాక్స్ కూడా చూస్తూ ఉన్నాం, సినిమా మీద ఇంత నెగిటివిటీ ఉంది, అసలు హైప్ అందుకోలేదు, ఒకవేళ దానిలో మనకి ఇంట్రెస్టింగ్ గా చూడాలి అన్న బజ్ కూడా క్రియేట్ చేయలేదు కేవలం గేమ్ చేంజర్. అంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్స్ కావచ్చు, ట్రైలర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అలాగే వాళ్ళు ఎక్కడ కూడా మా మూవీని
ఇది ఇలా చూడండి, ఇందులో ప్లస్లు ఉన్నాయి, ఇందులో హైలైట్స్ ఉన్నాయి అని చెప్పుకొని బజ్ పెంచుకున్న సందర్భాలు కూడా మనం చూడలేదు. మరి అలాంటి పరిస్థితుల్లోని ఇంత కలెక్షన్స్ కొల్లగొట్టిందని మేము ఏ విధంగా నమ్మాలి అని చెప్పి కూడా ఇవాళ బాలీవుడ్ వర్గాలందరూ కూడా ఇవాళ దీన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పండగ వాతావరణం ఓకే, ఎవరైనా సరే ఇళ్లకు వెళ్ళిపోతున్నారు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు, మొత్తం పండగ వాతావరణం. ఈ నేపథ్యంలోని కూడా కొంత మేరకు మనకి థియేటర్స్ అన్ని కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ హౌస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప నిన్న రిలీజ్ అయిన సినిమాకి అన్ని కోట్లు వచ్చాయంటే మేము ఎలా నమ్మాలి? జనాలందరూ కూడా థియేటర్స్ కి వెళ్ళలేరు, అందరూ ఊర్లు వెళ్తున్నారు. ఎందుకంటే మన బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు అన్ని చూస్తూ ఉన్నాం. జనాలందరూ కూడా కిక్కిరిసిపోయి ఎలా ప్రయాణిస్తున్నారు సొంత ఊర్లకి వెళ్ళాలని. మరి ఇలాంటి నేపథ్యంలోనే అసలు థియేటర్స్ కి వచ్చడానికి జనాలు ఎక్కడ ఉన్నారు? సో మీరు స్కామ్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఈ రోజు చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గౌతమి. రైట్, అయితే ఇదే విషయం పైన బాలీవుడ్ క్రిటిక్ అని చెప్పి ఫ్రెండ్స్ వాళ్ళు బయట వేసినాక ఆ పోస్టర్స్ రైట్, హ్యాష్ ట్యాగ్ గేమ్ చేంజర్ పోస్టర్ స్కామ్ అంటూ ట్విట్టర్లో కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే దీనిపైన సినిమా క్రిటిక్స్ ఏమంటున్నారో ఒకసారి విందాం. बल्क बुकिंग होती है, फेक क्राउड लाया जाता है इवेंट्स पर. यू आर अ शेम टू द इंडस्ट्री. एनी पर्सन इन्वॉल्व विद दिस फिल्म इज अ शेम टू द इंडस्ट्री. आज अगर इसके बारे में आवाज नहीं उठाई गई ना तो गाइज ये चीज इतनी बढ़ जाएगी कि ये कभी रुकने का नाम नहीं लेगी. द फर्स्ट डे कलेक्शंस ऑफ ब्रेन चेंजर इज 186 करोड़ रुपीस. हिल गए ना, अनप्रेडिक्टेबल. 186 करोड़ का पोस्टर रिलीज किया उन लोगों ने. दिस इज द बिगेस्ट शॉक इन द हिस्ट्री ऑफ इंडियन सिनेमा. अरे कलेक्शन 85 करोड़ का भी नहीं है, 100 करोड़ रुपीस के ऊपर का पोस्टर दिए हैं भाई. तो सोचो ना वो लोग क्या कर सकते हैं. हिंदी में 7 करोड़ भी नहीं आया है. एपी तेलंगाना में 50 करोड़ का नेट कलेक्शन आया है. ओवरसीज में 20 भी नहीं आया है इस पिक्चर का. एंड दे हैव गिवन अ पोस्टर ऑफ 186 करोड़ रुपीस. हाउ ऑन अर्थ कैन यू जस्टिफाई दिस नॉनसेंस? बल्क बुकिंग होती है, फेक क्राउड लाया जाता है इवेंट्स पर. यू आर अ शेम टू द इंडस्ट्री. एनी पर्सन इन्वॉल्व विद दिस फिल्म इज अ शेम टू द इंडस्ट्री. आज अगर इसके बारे में आवाज नहीं उठाई गई ना तो गाइज ये चीज इतनी बढ़ जाएगी कि ये कभी रुकने का नाम नहीं लेगी. द फर्स्ट डे कलेक्शंस ऑफ ब्रेन चेंजर इज 186 करोड़ रुपीस. हिल गए ना, अनप्रेडिक्टेबल. 186 करोड़ का पोस्टर रिलीज किया उन लोगों ने. दिस इज द बिगेस्ट शॉक इन द हिस्ट्री ऑफ इंडियन सिनेमा. अरे कलेक्शन 85 करोड़ का भी नहीं है, 100 करोड़ रुपीस के ऊपर का पोस्टर दिए हैं भाई. तो सोचो ना वो लोग क्या कर सकते हैं. हिंदी में 7 करोड़ भी नहीं आया है. एपी तेलंगाना में 50 करोड़ का नेट कलेक्शन आया है. ओवरसीज में 20 भी नहीं आया है इस पिक्चर का. एंड दे हैव गिवन अ पोस्टर ऑफ 186 करोड़ रुपीस. हाउ ऑन अर्थ कैन यू जस्टिफाई दिस नॉनसेंस? అయితే గేమ్ చేంజర్ కలెక్షన్ పై మొదటి రోజు నుంచే వివాదాలు మొదలైనట్టు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ లో కూడా ఫిల్మ్ క్రిటిక్స్ దీనిపైన స్పందించడం జరిగింది. మనం ఇటీవల చూసుకున్నట్లయితే వాళ్ళ వీడియో బయటలో కూడా వాళ్ళు ఎంత క్లియర్ గా చెప్తున్నారంటే అసలు నార్త్ లో 7 crores నుంచి అసలు కలెక్షన్ రాలేదు, ఇంకా సౌత్ లో 2 రాష్ట్రాల నుంచి కూడా 50 కోట్ల పైగా ఉంది. కాకపోతే 186 కోట్లు అని చెప్పి గ్రాస్ ప్రాఫిట్, అంటే ఇంత భారీ కలెక్షన్ ఫస్ట్ డేనే అని అంటూ అసలు ఈ మూవీలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఒక మూవీ ఇండస్ట్రీకి షేమ్ అని కూడా విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఘటన పైన ట్విట్టర్ అంటే ఎక్స్లో కూడా భారీ ఎత్తున పోస్టులు ఇంకా హ్యాష్ ట్యాగులు పెట్టి ట్రెండింగ్గా హల్చల్ చేయడం జరిగింది. అయితే కొన్ని ట్విట్టర్లో ఏమంటున్నారో ఒకసారి విందాం. అంటే 100 crores and 20 crores is fine for marketing reasons, but 100 crores is fake on a very first day itself. Never before, ever after difference. Hashtag game changer. Boosting for fan excitement with exaggerated numbers is a common tactic for all heroes and producers. But today's game changers number 186 crores gross on the very first day is undeniably very over the top fake అని చెప్పి game changer hashtag గా మొత్తం ట్విట్టర్ ఇంకా ఎక్స్లో కూడా అంటే ఎక్స్లో కూడా భారీ ఎత్తున వీళ్ళని ట్రోల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదే విధంగా ఫస్ట్ డే అంటే వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ కూడా 85 కోట్లు మాత్రమే. అంటే for the very first day worldwide estimates on the 85 crores worldwide, but it's very unfortunate that instead of standard of 10% boost, makers have gone with
ప్లస్ 100 crores ఫేక్, అ వెరీ బిగ్ షేమ్ టు ది తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి. దిస్ కైండ్ ఆఫ్ ఫేకింగ్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. ది సబ్జెక్టెడ్ టు హిమ్ టు హ్యూమిలియేషన్ విత్ ద ట్యాగ్ సో ఫార్. అసలు ఏం ట్యాగ్ చేశారంటే గ్లోబల్ ఫేక్ స్టార్ రామ్ చరణ్ అని హ్యాష్ ట్యాగ్స్ కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. అసలు గ్లోబల్ ఫేక్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పి వాళ్ళ టీం మెంబర్సే ఇలా చేయడం చాలా షేమ్ఫుల్ అని కూడా విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. అయితే నౌ దే ఆర్ ఫోర్సింగ్ హిమ్ టు ఎండ్యూర్ ఫర్ ద హ్యూమిలియేషన్ విత్ ద ఓపెనింగ్ డే పోస్టర్ ఇన్ఫ్లేటెడ్ విత్ 50% గ్రాస్. సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ ద పీపుల్ అరౌండ్ హిమ్. అంటే రామ్ చేంజర్ దగ్గర ఉన్న టీం వాళ్ళే ఇలాంటి కావాలని చెప్పి ఫేక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇది ఆయన ఫేమ్ కి మాత్రమే కాదు, ఆయనని పర్సనల్ గా హ్యూమిలియేట్ చేస్తున్నట్టు కూడా అని చెప్పి ట్విట్టర్ ఇంకా ఎక్స్ లో తెలుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఫిల్మ్ క్రిటిక్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా దాదాపు 100 కోట్ల పైన కలెక్షన్స్ ఉన్నాయి అని అంటే ఏమంచనా ఇది? అసలు ఇంత పెద్ద మూవీకి కూడా ఇంత పెద్ద కలెక్షన్ ఒక్క రోజులోనే కొట్టలేదు. అలాంటివి ఇంత ఫేక్గా చేస్తున్నారంటే వీళ్ళు ఈ మూవీకి పనిచేసిన గేమ్ చేంజర్ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోయిన్ అందరికీ ఒక పెద్ద షేమ్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఇంత పెద్ద ఫేక్ స్కామ్ అని చెప్పి కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హ్యాష్ ట్యాగ్ గ్లోబల్ ఫేక్ స్టార్ రామ్ చరణ్ అంటూ కూడా తనని పర్సనల్గా హ్యూమిలియేట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ పోస్టర్ స్కామ్ అంటూ కూడా పలు హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి మొత్తం అంటే ఒక్క ఫస్ట్ డే కలెక్షన్లోనే దేశవ్యాప్తంగా 186 కోట్ల గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి కూడా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక్క రోజులోనే ఇంత పోస్టర్ రిలీజ్ చేసిందా అని చెప్పి మూవీ క్రిటిక్స్ కూడా దీనిపైన స్పందించడం జరుగుతోంది. అయితే బుక్ మై షోలో కూడా అసలు హౌస్ఫుల్ అయినట్టు సూచనలు కూడా ఏం కనిపించడం లేదు. అంటే హౌస్ఫుల్ కాకుండానే 100 కోట్లు పైగా కలెక్షన్స్ ఎలా వచ్చాయని తెలియడం లేదు అంటున్నారు మూవీ క్రిటిక్స్ కూడా. बल्क बुकिंग होती है, फेक क्राउड लाया जाता है इवेंट्स पर. यू आर अ शेम टू द इंडस्ट्री. एनी पर्सन इन्वॉल्व विद दिस फिल्म इज अ शेम टू द इंडस्ट्री. आज अगर इसके बारे में आवाज नहीं उठाई गई ना तो गाइस ये चीज इतनी बढ़ जाएगी कि ये कभी रुकने का नाम नहीं लेगी. द फर्स्ट डे कलेक्शंस ऑफ ब्रेन चेंजर इज 186 करोड़ रुपीस. हिल गए ना, अनप्रेडिक्टेबल. 186 करोड़ का पोस्टर रिलीज किया उन लोगों ने. दिस इज द बिगेस्ट शॉक इन द हिस्ट्री ऑफ इंडियन सिनेमा. अरे कलेक्शन 80-85 करोड़ का भी नहीं है, 100 करोड़ रुपीस के ऊपर का पोस्टर दिए हैं भाई. तो सोचो ना लोग क्या कर सकते हैं. हिंदी में 7 करोड़ भी नहीं आया है. एपी तेलंगाना में 50 करोड़ का नेट कलेक्शन आया है. ओवरसीज में 20 भी नहीं आया है इस पिक्चर का. एंड दे हैव गिवन अ पोस्टर ऑफ 186 करोड़ रुपीस. हाउ ऑन अर्थ कैन यू जस्टिफाई दिस नॉनसेंस? बल्क बुकिंग होती है, फेक क्राउड लाया जाता है इवेंट्स पर. यू आर अ शेम टू द इंडस्ट्री. एनी पर्सन इन्वॉल्व विद दिस फिल्म इज अ शेम टू द इंडस्ट्री. आज अगर इसके बारे में आवाज नहीं उठाई गई ना तो गाइस ये चीज इतनी बढ़ जाएगी कि ये कभी रुकने का नाम नहीं लेगी. द फर्स्ट डे कलेक्शंस ऑफ ब्रेन चेंजर इज 186 करोड़ रुपीस. हिल गए ना, अनप्रेडिक्टेबल. 186 करोड़ का पोस्टर रिलीज किया उन लोगों ने. दिस इज द बिगेस्ट शॉक इन द हिस्ट्री ऑफ इंडियन सिनेमा. अरे कलेक्शन 80-85 करोड़ का भी नहीं है, 100 करोड़ रुपीस के ऊपर का पोस्टर दिए हैं भाई. तो सोचो ना लोग क्या कर सकते हैं. हिंदी में 7 करोड़ भी नहीं आया है. एपी तेलंगाना में 50 करोड़ का नेट कलेक्शन आया है. ओवरसीज में 20 भी नहीं आया है इस पिक्चर का. एंड दे हैव गिवन अ पोस्टर ऑफ 186 करोड़ रुपीस. हाउ ऑन अर्थ कैन यू जस्टिफाई दिस नॉनसेंस? बल्क बुकिंग होती है, గేమ్ చేంజర్ కలెక్షన్లపై వివాదాలు కూడా మొదటి రోజే పెద్ద స్థాయిలో వివాదాలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. గేమ్ చేంజర్ మనము బుక్ మై షోలో కూడా చూసుకున్నట్లయితే రేటింగ్ కూడా 10 on 10 రాలేదు. 7.8 మాక్సిమం 7.5 నుంచి 7.8 దాకానే రేటింగ్ ఉంది. బుక్ మై షోలో కూడా అసలు ఎవ్వరు బుక్ చేసుకొని వైనం కనిపిస్తోంది. అయితే హౌస్ఫుల్ కూడా కాకుండా దాదాపు 186 కోట్లు ఆన్ ద వెరీ ఫస్ట్ డే ఎలా వచ్చాయని చెప్పి టాలీవుడ్ నుంచే కాదు బాలీవుడ్ నుంచి కూడా ఫిల్మ్ క్రిటిక్స్ అయితే విమర్శలు పలు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ నుంచి ఇంకా ఎక్స్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా కూడా గ్లోబల్ ఫేక్ స్టార్ రామ్ చరణ్ అండ్ గేమ్ చేంజర్ ఫేక్ పోస్టర్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ వైరల్ చేస్తున్నారు.